మనస్సాక్షి అనే ఫ్రెండ్. ఈ పాపం అనే కుష్టుకి, స్పర్శ లేని ఈ వ్యాధికి, ఈ పాపానికి ఎంత ఘోరమైన పాపం చేసినా, ఎంత చెడ్డగా జీవిస్తున్నా, దీనికి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఏడైతాడు. వాడు వచ్చిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే మనస్సాక్షి వాత వేయబడుతుంది. మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి ఇక అది స్పర్శ లేనిదిగా ఉంటుంది. అంటే ఎంత తాగొచ్చినా బలలో పాలు పొందొచ్చు, ఎంత భయంకరమైన పాపం చేసినా పరిశుద్ధమైన బలలో పాలు పొందొచ్చు, ఎంత ఘోరమైన పాపాలు చేసినా మందిరంలో దర్జగా కూర్చోవచ్చు, ఎంత ఘోరమైన పాపాలు చేసినా దేవుణ్ణి మహింపరచవచ్చు, పాటలు పాడవచ్చు. ఎంత ఘోరమైన పాపములు జీవించినా మన జీవితం ఎట్లా ఉన్నా మనము తప్పు చేస్తున్నామనే భావన, నొప్పి కొంచెం కూడా ఉండదు, కొంచెం కూడా ఫీలింగ్ ఉండదు. ఎంత నామకార్థంగా, భక్తిహీనంగా, ఎంత లోకానుసారంగా బ్రతికినా